నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ క్షణం దాకా రామా 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 అంటూ మీ అమ్మ గుండె ఎంత కొట్టుకులాడిందో. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, బిడ్డ కడుపు నిండా భోంచేసి ఎన్ని రోజులు అయిందో ఏమో. ముందు ఆ సంగతి చూడనివ్వండి. నేనెవరో తెలుస్తుందా? భవాని, నాకు తెలుసు నన్ను మర్చిపోవని. నాకు తెలుసు నా కోసం వస్తావని. నువ్వు ఊరికే ఏం రాలేదులే. నువ్వు మళ్ళీ తిరిగి రావాలని నీకోసం ఏమేం చేశానో ఎన్నెన్ని చేశానో తెలుసా? రా చూపిస్తా. చూడు బావా, చూడు నీకోసం ఎన్ని ముడుపులు కట్టాను నువ్వు మళ్ళీ తిరిగి రావాలని. ప్రతిరోజు నాగదేవతకి పాలు పోసాను నీ చేయి పట్టుకుని నడిచే రోజు రావాలని. ప్రతిరోజు 108 పొర్లు దండాలు పెట్టాను, నోములు నోచాను, ఉపవాసాలున్నాను, నిప్పుల గుండంలో నడిచాను. ప్రతి శుక్రవారం 1,00,000 ఒత్తులు వెలిగించాను. నువ్వు తిరిగొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా దీక్ష ఫలించింది, నిన్ను రప్పించుకున్నాను. నీ దీక్ష ఫలించింది, నేనొచ్చాను. నా దీక్ష ఫలించలేదు, దేవుణ్ణి చూడకుండానే వచ్చేసాను. రామా, పెళ్లికి ఏర్పాటు చేస్తున్నాం, సరే అనరా? మీ ఇష్టం. పెళ్లి కూతురు ఎవరో తెలుసా? భవాని. మీ ఇష్టం. అక్క అక్క, నీకు చిన్ని శుభవార్త చెప్తా. నాకేమిస్తావు? చిట్టి ముద్దిస్తా. నీకు రామాకి పెళ్ళంట. చిన్న ముద్దు కాదు, పెద్ద ముద్దిస్తా.